నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టబోమన్న చంద్రబాబు. చరిత్రహీనులుగా మిగిలిపోయే శిక్ష వేస్తామని హెచ్చరిక. దిద్దుబాటు చర్యలపై టీటీడీ దృష్టి. సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు పండితులతో చర్చ. రేపు మరోసారి భేటీ కానున్నట్లు వెల్లడి. శ్రీవారి లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడకంపై నిరసనల వెల్లువ. తిరుమలపై బహిరంగ చర్చకు రావాలని జగన్కు హోంమంత్రి అనిత సవాల్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టామన్న లోకేష్. అనంతపురంలో అగ్రి బయోటెక్ ఏర్పాటును పరిశీలిస్తామని ప్రకటన. పరిశ్రమల అవసరాల మేరకు ఐటీఐ, పాలిటెక్నిక్ సిలబస్ మారాలన్న సీఎం. అవసరమైతే స్కిల్ వర్సిటీ సహకారం తీసుకోవాలని ఆదేశం. అమృత్ పథకం టెండర్లలో 8,800 కోట్ల అవినీతి జరుగుతోందన్న కేటీఆర్. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రి పొంగులేటి సవాల్. జమిలీ ఎన్నికల ప్రతిపాదనపై మండిపడిన రేవంత్. దేశాన్ని కబళించే కుట్రగా అభివర్ణన. బీజేపీ ఎత్తును తిప్పికొడదామని పిలుపు. చెన్నై టెస్టుల్లో శతకాలతో చెలరేగిన గిల్, పంత్. బంగ్లాదేశ్కు 515 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్. 4 కీలక వికెట్లు తీసిన బౌలర్లు. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవడం సహా తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. టీటీడీ విషయంలో జీఎర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తామన్నారు. ఏపీలోని అన్ని దేవాలయాల్లో పరీక్షలు, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూ తయారీలోనూ రివర్స్ టెండర్ విధానాన్ని తెచ్చి నందిని బ్రాండ్ను తప్పించటమేంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం దిశగా ఇప్పటికే చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో రాముడి తల తీసేస్తే దిక్కులేదనే విషయాన్ని గుర్తు చేశారు. అంతర్వేది రథం తగలపెడితే పట్టించుకోకపోగా ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగినా చర్యలు లేవన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో తాను 1కి 10 సార్లు ఆలోచిస్తానని, తన ఇలవేల్పుగా భావించే స్వామివారి విషయంలో అపచారం పెట్టే వ్యాఖ్యలు పొరపాటున కూడా చేయనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన కల్తీకి సంబంధించి వెలుగు చూసిన వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ తనకు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగని చేసిన దుర్మార్గాలు చూస్తూ ఊరుకోలేనని స్పష్టం చేశారు. ఇంట్లో స్వామివారి లడ్డూ ఉంటే ఇళ్లంతా ఘుమఘుమలాడే వాసన వచ్చేదన్న చంద్రబాబు అంతటి పవిత్రత, విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేయటమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా అని ధ్వజమెత్తారు. ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా అని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయించే వాళ్లను ఏమనాలని నిలదీశారు. 320 రూపాయలకు కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుందనే ఆలోచన కూడా ప్రభుత్వం చెయ్యలేకపోయిందా అని ప్రశ్నించారు. తప్పు చేసింది కాక ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎలా చెబుతారని మండిపడ్డారు. తాము అధికారం చేపట్టగానే తిరుమల ప్రక్షాళన చెయ్యమని కొత్త ఈవోకు చెప్పామని, ఆయన అనేక చర్యలు తీసుకోవటం సహా లడ్డూ నాణ్యత పెంచటం, పలు కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారని వెల్లడించారు. లడ్డూ నాణ్యత కోసం నందిని నుంచి నెయ్యి కొనుగోళ్లను పునరుద్ధరించారని, అనేక ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇవన్నీ రోజు బయటకొచ్చి ఈవో చెప్పలేరని అన్నారు. ఏడుకొండల వాడే తనతో లడ్డూ వ్యవహారంపై వాస్తవం మాట్లాడించి ఉండవచ్చన్నారు. అంతా నిమిత్త మాత్రమేనన్న చంద్రబాబు సందర్భానుసారం దేవుడే అన్నీ చేయిస్తాడని అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి ఆలయానికి కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయని, వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. తిరుమలకు వెళ్లినప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్లకుండా సంప్రదాయాలను అగౌరవపరిచారని మండిపడ్డారు. తిరుమల ప్రసాదానికి వాడే పదార్థాలను రోజు 3 సార్లు పరీక్షలు చేశామంటున్న జగన్ ఎవరిని మభ్యపెడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. సున్నిత అంశమైన తిరుమల లడ్డూ వ్యవహారం జగన్ చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో నేడు ప్రకాశం బ్యారేజ్లో చిక్కుకున్న బోట్ల విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే తాను
జగన్ను కొలంబియా నేరస్తుడు మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్తో పోల్చారని చంద్రబాబు గుర్తు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో మహాపచారం జరిగిన వేళ భవిష్యత్తు కార్యాచరణపై టీటీడీ యంత్రాంగం దృష్టి సారించింది. తిరుమలలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు, అర్చకులు సమావేశమయ్యారు. అపచార పరిహారం చేసేందుకు ఆగమ కమిటీ పలు సూచనలు చేసినా తిరుమల లడ్డూ అపచారం పరిష్కృతిపై ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. సంప్రోక్షణ నిర్వహించడంపై కూడా చర్చించారు. ఈ విషయంపైన సమావేశంలో స్పష్టత రాలేదు. భక్తుల దర్శనాలతో ముడిపడిన వ్యవహారం కావటం వల్ల ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. ఆగమ సలహాదారులు, అర్చకులతో రేపు మరోసారి భేటీ కావాలని టీటీడీ ఈవో శ్యామలారావు నిర్ణయించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వ్యవస్థ ప్రక్షాళన కారణంగానే నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. మహాపాపం చేసి కూడా సమర్థించుకోవాలని చూస్తున్న వైసీపీ నేతలను ఏమనాలని ప్రశ్నించారు. భగవంతుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసి టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు యత్నించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. మరోవైపు లడ్డూలో కలిపే నెయ్యి కల్తీపై బీజేపీ, జనసేన నేతలు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల పవిత్రతని, ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ హయాంలో తిరుమలను రాజకీయ పునరావాసాలుగా మార్చారని బీజేపీ నేత భానుప్రకాష్ ఆరోపించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కలిపి కల్తీ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు ఉన్నవారికే టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అటు హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. త్వరలోనే గవర్నర్ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత పంది యొక్క కొవ్వు, గోవుల యొక్క మాంసంలో కొవ్వు, ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చెయ్యాలి. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సంస్కృతి బచావో మంచ్ కార్యకర్తలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమల బాలాజీ ప్రసాదాన్ని జగన్ అపవిత్రం చేశారని, ఆయన జైల్లో వేయాలని సంస్కృతి బచావో మంచ్ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని అయోధ్య రామాలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. జనవరిలో జరిగిన అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పంపిన లడ్డూలను పంచినట్లు వెల్లడించారు. లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులను కలిపినట్లు వెలువడ్డ నివేదిక ప్రమాదకరమైన కుట్రకోణాన్ని వెలుగులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000కు పైగా లడ్డూలను పంపినట్లు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. విచారణలో గుర్తించిన అంశాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. हर जगह धोखाधड़ी चलती है, ये अच्छी बात नहीं है, भक्तों को भी अच्छी बात नहीं है, क्योंकि हर लोग श्रद्धा से जाते हैं. अगर श्रद्धा से जाने वालों को ऐसी चीजें अगर उसमें मिलावट करके देते हैं तो ऐसे लोगों को शिक्षा होना चाहिए. मैं ये कहूँगा कि जब रिपोर्ट आएगा उस वक्त इसको देखा जाएगा. అన్ని వ్యవస్థల్లాగే తిరుమల లడ్డూను కూడా జగన్ కల్తీ చేశారని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. దైవంతో పెట్టుకున్నందుకే వైకాపా 11 సీట్లకు పరిమితమైందని అన్నారు. చేసిన అపరాధానికి పశ్చాత్తాప పడకుండా బుకాయిస్తారా అని దుయ్యబట్టారు. దమ్ముంటే 100 రోజుల పాలనపై లేదా తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరారు. ఇలాగే ప్రవర్తిస్తే జగన్ పులివెందులలోనూ ఓడిపోతారని అనిత అన్నారు. తిరుమలలో జరిగిన అన్ని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు. చాలా సెంటిమెంట్గా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని. దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళి 10 మందికి పంచి వాళ్ళు తింటారు. అంత పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినట్టే దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పడం మానేసి 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి
కొత్త కథ అల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నిజంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రా, బయటికి రా, ప్రజల దగ్గరికి మనం వెళ్దాం. ఈరోజు కల్తీ నెయ్యి యూజ్ చేశారు అని మేము మాట్లాడాం. ఆ ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడరా అయ్యా అంటే మొత్తం అన్ని ఎందుకు మాట్లాడతావు నువ్వు? ఏపీ అభివృద్ధి కోసం భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో సిఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన లోకేష్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలు ఉన్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఇప్పుడు ఏపీ దృష్టి పెట్టిందని వెల్లడించారు. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు తమ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందన్నారు. ఏపీలో అగ్రి బయోటెక్ క్లస్టర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన లోకేష్ అనంతపురంలో ఏర్పాటుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఎకో సిస్టమ్, సబ్సిడీలు మేము అందిస్తానికి హామీ ఇచ్చాను. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ అన్నిటిపైన కూడా చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము. పరిశ్రమల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్ల సిలబస్ అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిలబస్ మార్పు కోసం కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని, అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నందున సిబ్బంది కొరత లేకుండా చూడాలని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ, ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అమృత్ పథకం టెండర్ల ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే కుంభకోణం ప్రారంభమైందన్న ఆయన 8,888 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని తెలిపారు. సీఎం బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీ సోదాకు ఎలాంటి అర్హతలు లేకపోవడంతో ఐహెచ్పీ కంపెనీ ద్వారా టెండర్ వేయించారని తెలిపారు. కేవలం 20% మాత్రమే చేస్తామని ఐహెచ్పీ లేఖ రాసిందని, మిగిలిన 80% సీఎం బావమరిది చేస్తారని పేర్కొన్నారు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి 1000 కోట్ల వర్క్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఫిబ్రవరిలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే అమృత్ టెండర్లలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు లేఖలు కూడా రాసినట్లు కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి సమాధానం. బావమరిది కంపెనీకి 1137 కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఆ జియో దాచినో చెప్పాలి. ఫిబ్రవరి మాసం నుంచి ఈరోజు వరకు జియోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు? 2 కోట్ల కంపెనీకి 1000 కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఇవాళ దొంగకు తేలిగుట్టినట్టు ఈ వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. ఇంకా దొరకని చానున్నాయి, దొరకబడతాం, ప్రజల్లో ఎండగడతాం, ఇడిచిపెట్టాం. 4th సిటీ భాగవతం, 4 బ్రదర్స్ భాగవతం బయట పెడతాం. హైడ్రా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం. ఒకటి కాదు, ఏది వదిలిపెట్టాం. అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి దోచిపెట్టారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. టెండర్లను గత ప్రభుత్వమే 3,516 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిచిందన్న పొంగులేటి 8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలని కేటీఆర్కు సూచిస్తున్నట్లు చెప్పిన మంత్రి ఆ సవాల్ను స్వీకరించి రేపు కేటీఆర్ ముందుకు వచ్చి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో లబ్ధి పొందాలని చూస్తే బీఆర్ఎస్కు త్వరలో ప్రతిపక్ష హోదా దక్కదని పొంగులేటి హెచ్చరించారు. నువ్వు చెప్పేదేంటి 20% ఐహెచ్పీకి ఉందని వాళ్ళ జేబీలో పెట్టారు. 20% అఫీషియలే. నువ్వు కనుక్కుందేంటి, ట్విట్టర్ లో పెట్టేదేంటి? 8,888 కోట్ల ఇంకెక్కడిది? దాంట్లో రేవంత్ రెడ్డి గారు దోచుకున్నది ఎక్కడ? వారి బావమరిది ఏంటి? పొద్దున్న లేగిస్తే నీ సంఖలో, మీ నాయన సంఖలో ఉండే ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి. ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ 8,888 కోట్ల టెండర్ పిలిచిన వాల్యూ కానీ కనీసం ట్యాక్సులతో కలిపైనా అంత విలువ ఉంటే ప్రూవ్ చేస్తే
మంత్రిగా నేను రాజీనామా చేస్తా, ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా. జమిలీ ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబళించాలి అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరైన రేవంత్ రెడ్డి ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి సీతారాం ఏచూరి కృషి చేశారని, పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని సీఎం కొనియాడారు. జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, అలాంటి వారే సీతారాం ఏచూరి అన్నారు. ఏచూరి చూపిన మార్గంలో జమిలీ ఎన్నికలను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధించాలి, రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి, భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలువరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. పదవుల చుట్టూ పరిభ్రమించే నేటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొనియాడారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్న కేటీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి మాత్రమే అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి జీవితం తమలాంటి వారికి ఆదర్శమని కేటీఆర్ ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాపతుల కమిటీ పీఏసీ కీలకమైందని, ప్రతి రూపాయిని ప్రజల పక్షాన ఆడిట్ చేస్తుందని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన ప్రారంభమైన ప్రజాపతుల కమిటీ సమావేశం నుంచి బారాస ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సమావేశం నుంచి బారాస సభ్యులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ బయటకు వచ్చారు. తమ పార్టీ నుంచి అరికెపూడి గాంధీ నామినేషన్ ఇవ్వలేదని, హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైందని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీని ఎలా నియమిస్తారని నిలదీశారు. పీఏసీ చైర్మన్ గా గాంధీని ఎంపిక చేసినందుకు నిరసనగానే బయటకు వచ్చినట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎలక్షన్ కాకుండా సెలక్షన్ చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సభ్యులు పీఏసీ భేటీ నుంచి బయటకు రావడంపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ఇది పీఏసీ ఔన్నత్యాన్ని తగ్గించే కుట్రేనని ఆక్షేపించారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని బయటకు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ నియామకం జరిగిందని స్పష్టం చేశారు. సీనియర్ సభ్యులుగా గాంధీని పీఏసీ చైర్మన్గా చేశారని, గతంలో మాదిరి ప్రగతి భవన్లో నిర్ణయం జరగలేదని స్పష్టం చేశారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు గతంలో ఎలా ఇచ్చారో అందరికీ తెలుసని విమర్శించారు. గత 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని పీఏసీ తేలుస్తుందన్నారు. 2018లో భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేతగా ఉండనిచ్చారా అని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. శాఖాపరమైన వైఫల్యాల వల్లే ఆనకట్ట కుంగినట్లు క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన 10 మంది ఇంజనీర్లు జస్టిస్ ఘోష్ కమిషన్కు తెలిపారు. మేడిగడ్డ ఆనకట్ట 3, 4, 5 బ్లాకుల్లో సమస్యలు ఉన్నాయని ఐఐటీ బృందం చెప్పిందని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకున్నప్పటికీ పరిష్కారం కాలేదని వివరించారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా అంచనా వ్యయం పెంపు, బ్యాంకు గ్యారంటీలకు సంబంధించిన ప్రశ్నలకు ఇంజనీర్లు సమాధానాలు దాటవేశారు. అన్నారం ఆనకట్ట డిజైన్ వరదకు తగ్గట్టుగా లేదని, సెకనుకు 5 మీటర్ల వరద తట్టుకునే విధంగా డిజైన్ చేస్తే 18 మీటర్ల వరకు వరద వస్తోందని ఇంజనీర్లు తెలిపారు. అన్నారం బ్యారేజ్ అలైన్మెంట్ సరిగా లేనందున సమస్యలు వస్తున్నాయని తెలిపారు. మొన్నటి వరదలకు కూడా 7 మీటర్ల లోతు ఇసుక పేరుకుపోయిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసివేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. 3 ఆనకట్ల నాణ్యత, నియంత్రణపై కమిషన్ ప్రశ్నించగా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు భిన్న సమాధానాలు చెప్పారు. కొందరు 2-3 నెలలకోసారి బ్యారేజ్ని సందర్శించామని చెబితే, కొందరు అసలు సైటుకు వెళ్లనే లేదని చెప్పారు. వైసీపీకి మాజీ శాసనసభ్యులు ఈ నెల 26న జనసేనలో చేరనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఇవాళ పవన్ను కలిశారు. ఈ ముగ్గురు నేతలు ఈ నెల 26న పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, అవనపు భావన, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జెడ్పీటీసీ యాదాల రత్నభారతి జనసేనలో చేరనున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుపడి మునిగిన పడవల తొలగింపు పూర్తయింది. ఈ ఉదయం 3వ పడవను బెకమ్ ఇన్ఫ్రా సంస్థ విజయవంతంగా బయటకు తీసింది. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవలను వెలికితీశారు. 3వ పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజ్ ఎగువకు తరలించారు. బ్యారేజ్ 69 గేటు వద్ద ఢీకొని అడ్డుగా ఉన్న 40 టన్నుల బరువున్న 3వ పడవను బ్యారేజ్ ఎగువన ఉన్న పున్నమి ఘాటు వద్దకు తరలించారు. ఈ పడవలను తొలగించేందుకు వేర్వేరు ప్రయత్నాలు చేసిన బెకమ్ సంస్థ చివరకు ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి ఒక్కొక్క పడవను ఒడ్డుకు చేర్చింది. విజయవాడ వరద బాధితులకు పరిహారం ప్యాకేజ్ ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల 25న అందించాలని నిర్ణయించింది. వరద నష్టం గణన, పరిహారం చెల్లింపుపై మంత్రులు నారాయణ, అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నష్టం అంచనా ప్రక్రియ పూర్తయిందని సీఎంకు అధికారులు తెలిపారు. నష్టపరిహారం విషయంలో అర్హులెవరికీ అన్యాయం జరగదనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. బాధితుల ఖాతాల్లో పరిహారం మొత్తాన్ని బుధవారం జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ఆపన్నులు విరాళాలు ఇస్తూనే ఉన్నారు. ఈ మేరకు భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ సీఎం సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం అందజేశారు. నందమూరి మోహన్ కృష్ణ, ఆయన కుమార్తె మోహన్ రూప 25 లక్షల విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందజేశారు. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యువ ఉద్యోగుల భవిష్యత్తుకు ఉపయుక్తంగా ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. తెలంగాణలో ఈపీఎఫ్ పనితీరుపై హైదరాబాద్ బర్కత్పురాలోని భవిష్య నిధి కార్యాలయంలో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని ఈపీఎఫ్ కార్యాలయాల పనితీరుపై ఆరా తీశారు. తెలంగాణలో క్రమంగా పింఛన్ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోందని మాండవీయ తెలిపారు. 10 నుంచి 20 రోజుల్లో పింఛన్ అభ్యర్థనలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఇది 22.50% పెరిగిందని వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో మరింత కృషి చేయాలని ఉద్యోగులకు కేంద్ర మంత్రి సూచించారు. देश में 7.5 करोड़ ईपीएफओ के लाभार्थी है और 77 लाख पेंशनर है जो लेबर इंडस्ट्रीज में काम करते हैं, अपना ईपीएफओ कटवाते हैं और ये ईपीएफओ से उसको पेंशन भी मिलता है और उसकी बचत होती है। उसमें से जब आवश्यकता होती है तब बेटे की पढ़ाई के लिए, शादी के लिए, घर में कोई बीमारी हो, इस सब के लिए उसको पैसा भी मिलता है। यंग एम्प्लॉयर्स को उसका अच्छी तरह से लाभ मिल सके उसके लिए इस बजट में एम्प्लॉयमेंट लिंक इंसेंटिव योजना स्कीम डिक्लेयर करा है।